హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. నమస్కారం మిత్రులారా. ఎలక్ట్రీషియన్ ట్రేడ్ లాంటి టెక్నికల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ మీకోసం చాలా ముఖ్యం. సేఫ్టీ ప్రాక్టీస్లో అగ్ని ప్రమాదాల భద్రత అనేది ప్రతి పరీక్షలోనూ తప్పకుండా అడిగే ఒక కీలకమైన అంశం. సో ఈరోజు ఈ క్లాస్లో అసలు అగ్ని అంటే ఏంటి, దాని రకాలేంటి, మరియు దానిని ఎలా కంట్రోల్ చేయాలో చాలా స్పష్టంగా మీకు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తాను. ప్రతి పాయింట్ని జాగ్రత్తగా వినండి. అప్పుడు ఏ ప్రశ్న వచ్చినా మీరు చాలా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలరు. సరే, ఈరోజు మనం ఏమేం టాపిక్స్ కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. మన ఎజెండా ఇది. ముందుగా ఫైర్ వెనుకున్న బేసిక్ ప్రిన్సిపల్స్ అంటే ప్రాథమిక సూత్రాలేంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఫైర్ని ఎన్ని రకాలుగా విభజించారో వాటి క్లాసిఫికేషన్ ఏంటో చూద్దాం. ఇక ఏ రకమైన మంటలకి ఏ ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడాలో తెలుసుకుంటాం. అనుకోకుండా ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన చర్యలు, ఎక్స్టింగ్విషర్ను వాడే సింపుల్ పిఏఎస్ఎస్ టెక్నిక్, ఇంకా చివరిగా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు చెప్పి మొత్తం టాపిక్ని ఒకసారి క్విక్గా రివిజన్ చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం రండి. రైట్, మనం మొదటి సెక్షన్ ఫైర్ బేసిక్ ప్రిన్సిపల్స్. మనందరికీ ఫైర్ అంటే అగ్ని గురించి తెలుసు. కానీ సైంటిఫిక్గా చెప్పాలంటే అసలది ఎలా పుడుతుంది, దాని వెనుక ఉన్న సూత్రమేంటి, ఆ మూల కారణం మనకు తెలిస్తే చాలు దానిని ఆపడం, కంట్రోల్ చేయడం కూడా మనకు చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. చూడండి, అగ్ని అంటే బేసిక్గా ఒక కెమికల్ రియాక్షన్, ఒక రసాయన చర్య. ఇది జరగాలంటే మూడంశాలు, మూడెలిమెంట్స్ ఖచ్చితంగా ఒకే దగ్గర ఒకేసారి కలవాలి. అవేంటంటే, 1 ఫ్యూల్ అంటే ఇంధనం, 2 హీట్ అంటే వేడి, 3 ఆక్సిజన్. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా అక్కడ అగ్ని అనేది ఏర్పడదు. ఇది చాలా సింపుల్ లాజిక్. అందుకే మనం మంటలను ఆపాలంటే ఏం చేయాలి? ఈ మూడింటిలో ఏదో ఒకదాన్ని ఆ రియాక్షన్ నుంచి తీసేస్తే సరిపోతుంది. ఇది ఫైర్ సేఫ్టీలో అత్యంత ముఖ్యమైన ప్రాథమిక సూత్రం. ఈ కాన్సెప్ట్ను ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈ ఫైర్ ట్రయాంగిల్ అంటే అగ్ని త్రిభుజం మనకు చాలా హెల్ప్ చేస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ త్రిభుజంలో ఉన్న 3 సైడ్స్ ఫైర్కి అవసరమైన ఆ 3 ఎలిమెంట్స్ని చూపిస్తాయి. మొదటిది ఫ్యూయల్. మండే గుణమున్న ఏ వస్తువునైనా మనం ఫ్యూయల్ అంటాం, అంటే కలప, కాగితం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇలాంటివన్నీ. రెండవది హీట్ అంటే వేడి. ఏ వస్తువైనా మండాలంటే దానికి కొంత కనీస ఉష్ణోగ్రత కావాలి, దాన్నే ఇగ్నిషన్ టెంపరేచర్ అంటారు. ఆ వేడి అందినప్పుడే కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక మూడవది ఆక్సిజన్. ఇది మన చుట్టూ ఉన్న గాలిలో సుమారు 21% ఉంటుంది. మంటలు కంటిన్యూగా మండుతూ ఉండటానికి ఆక్సిజన్ చాలా అవసరం. సో ఈ 3 ఫ్యూయల్, హీట్, ఆక్సిజన్ కలిస్తేనే ఫైర్ వస్తుంది. మనం ఇందాక చెప్పుకున్న ఫైర్ ట్రయాంగిల్ ఆధారంగానే మంటలను ఆర్పడానికి మనకు 3 పద్ధతులున్నాయి. మొదటిది స్టార్వేషన్ అంటే ఇంధనాన్ని తొలగించడం. సింపుల్గా చెప్పాలంటే మంటలకు ఆకలి పెట్టడం. మండుతున్న ప్రదేశం నుంచి మండే వస్తువులను మనం దూరంగా తీసేస్తే దానికి మండడానికి ఇంకేమీ ఉండదు, సో మంటలు అవే ఆరిపోతాయి. రెండవది స్మదరింగ్ అంటే ఆక్సిజన్ సప్లైని కట్ చేయడం. మంటల మీద ఇసుక, ఫోమ్ లేదా మందపాటి దుప్పటి కప్తే ఏమవుతుంది? గాలితో దానికి సంబంధం తెగిపోతుంది, ఆక్సిజన్ అందక మంటలారిపోతాయి. ఇక మూడవది కూలింగ్ అంటే వేడిని తగ్గించడం. మంటల మీద నీళ్లు చల్లడం దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నీళ్లు ఆవిరిగా మారడానికి చాలా వేడిని తీసుకుంటాయి. దీనివల్ల ఆ వస్తువు ఉష్ణోగ్రత దాని ఇగ్నిషన్ పాయింట్ కంటే కిందికి పడిపోతుంది. రియాక్షన్ ఆగిపోయి మంటలు ఆరిపోతాయి. చూసారా, ఈ 3 పద్ధతులు ఫైర్ ట్రయాంగిల్లోని ఒక్కో సైడ్ని బ్రేక్ చేయడం లాంటివే. సరే, ఇప్పుడు మనం సెకండ్ సెక్షన్లోకి వెళ్దాం. ఇది ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైర్ అంటే అగ్నిని ఎలా వర్గీకరించారు అనేది. మంటలకు కారణమైన ఫ్యూయల్ అంటే ఇంధనాన్ని బట్టి అగ్నిని ప్రధానంగా 4 రకాలుగా విభజించారు. అవి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి మరియు క్లాస్ డి. సరైన రకం మంటకు సరైన ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడటం చాలా ముఖ్యం. ఎందుకంటే తప్పుడు ఎక్స్టింగ్విషర్ వాడితే ప్రమాదం తగ్గకపోగా మరింత పెరిగే అవకాశముంది. సో వీటి గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. ఓకే, ఫస్ట్ది క్లాస్ ఏ ఫైర్. ఇది చాలా కామన్గా చూసేది. సాధారణంగా మన చుట్టూ ఉండే ఘన పదార్థాల వల్ల వచ్చే మంటలను దీని కింద క్లాసిఫై చేస్తారు. ఉదాహరణకి కలప, కాగితం, బట్టలు, ప్లాస్టిక్ లాంటి సాధారణ ఘన పదార్థాలు మండటం వల్ల వచ్చే మంటలన్నీ క్లాస్ ఏ ఫైర్ కిందకు వస్తాయి. మరి ఇలాంటి మంటలను ఆర్పడానికి బెస్ట్ మెథడ్ ఏంటి? కూలింగ్ పద్ధతి, అంటే సింపుల్గా నీటిని ఉపయోగించడం. నీరు చల్లగా ఉంటుంది, వేడిని బాగా గ్రహిస్తుంది. అందుకే నీటిని మంటల యొక్క బేస్లో అంటే కింద భాగంలో స్ప్రే చేసి మెల్లగా పైకి వెళ్ళాలి. క్లాస్ ఏ ఫైర్కి నీరే బెస్ట్, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్లాస్ బి ఫైర్. ఇది మండే స్వభావం ఉన్న ద్రవ పదార్థాలు, అలాగే ఈజీగా ద్రవంగా మారే ఘన పదార్థాల వల్ల వస్తుంది.
పెట్రోల్, డీజిల్, కిరోసిన్, పెయింట్స్, గ్రీజ్ లాంటి మండే ద్రవాల వల్ల వచ్చే మంటలను మనం క్లాస్ బి ఫైర్ అంటాం. ఇక్కడ ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం ఉంది, దీన్ని అస్సలు మర్చిపోవద్దు. క్లాస్ బి మంటల మీద పొరపాటున కూడా నీళ్లు వాడకూడదు, నెవర్. ఎందుకంటే పెట్రోల్ లాంటివి నీటి కంటే తేలికగా ఉంటాయి, నీటిలో కలవవు. మీరు నీళ్లు పోశారనుకోండి, మండుతున్న పెట్రోల్ నీటి మీద తేలుతూ ఇంకా వేగంగా వ్యాపిస్తుంది, ఫైర్ ఇంకా పెద్దదవుతుంది. మరేం చేయాలి? స్మదరింగ్ పద్ధతి వాడాలి. అంటే ఫోమ్, డ్రై పౌడర్ లేదా కార్బన్ డయాక్సైడ్ CO2 ఎక్స్టింగ్విషర్లను వాడి ఆక్సిజన్ సప్లైని కట్ చేయాలి. ఇప్పుడు మనం క్లాస్ సి ఫైర్ గురించి మాట్లాడుకుందాం. మండే స్వభావమున్న గ్యాసెస్ అంటే వాయుళ్ల వల్ల ఈ రకమైన మంటలొస్తాయి. మన ఇళ్లలో వాడే LPG గ్యాస్, ఇంకా ఫ్యాక్టరీలలో వాడే మీథేన్, హైడ్రోజన్ లాంటి వాయువులు లీక్ అయి మండటం వల్ల వచ్చే మంటలను క్లాస్ సి ఫైర్ అంటాం. ఈ ఫైర్ చాలా డేంజరస్. ఎందుకంటే గ్యాస్ లీక్ అవుతూ మండుతున్నప్పుడు అది పెద్దగా పేలిపోయే ప్రమాదం చాలా ఎక్కువ. అందుకే ఇలాంటి సిచ్యుయేషన్లో చేయాల్సిన ఫస్ట్ పని మంటలను ఆర్పడం కాదు, గ్యాస్ సప్లైని ఆపడం. వెంటనే మెయిన్ వాల్వ్ను ఆఫ్ చేయాలి. అది చేశాకే మంటలను ఆర్పడానికి ప్రయత్నించాలి. వీటికి డ్రై పౌడర్ ఎక్స్టింగ్విషర్ వాడటం అనేదే సేఫెస్ట్ మెథడ్. ఇక ఫైనల్గా క్లాస్ డి ఫైర్. ఇది కొంచెం స్పెషల్ కేటగిరీ. మండే గుణమున్న లోహాలు అంటే మెటల్స్ మరియు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వల్ల వచ్చే మంటలు దీని కిందకొస్తాయి. మ్యాగ్నీషియం, అల్యూమినియం, పొటాషియం లాంటి కొన్ని లోహాలు మండగలవు. వాటి వల్ల వచ్చే మంటలు, అలాగే ఎలక్ట్రికల్ పరికరాలు, స్విచ్ బోర్డులు, వైరింగ్లో షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చే మంటలు కూడా క్లాస్ డి కిందకే వస్తాయి. ఎలక్ట్రికల్ ఫైర్స్ విషయంలో కూడా క్లాస్ బి లాగే నీళ్లుగాని ఫోమ్ గాని అస్సలు వాడకూడదు. ఎందుకంటే నీరు విద్యుత్ వాహకం. మీరు నీళ్లు వాడితే కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం చాలా ఎక్కువ. మరి ఏం వాడాలి? కార్బన్ డయాక్సైడ్ CO2, డ్రై పౌడర్ లేదా CTC కార్బన్ టెట్రాక్లోరైడ్ ఎక్స్టింగ్విషర్లను వాడాలి. అయితే CTC అనేది కొంచెం పాయిజనస్ కాబట్టి ఇప్పుడు దాని వాడకం చాలా తగ్గించేశారు. ఇక మెటల్ ఫైర్స్ కోసం స్పెషల్ పౌడర్ ఉన్న ఎక్స్టింగ్విషర్లు ఉంటాయి. ఓకే, ఇప్పటిదాకా మనం అగ్ని రకాలేంటో చూశాం. ఇప్పుడు ఆ మంటలు నార్పడానికి మనం వాడే ఆయుధాల గురించి, అంటే మన ఫైర్ ఎక్స్టింగ్విషర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. సరైన టైంలో సరైన ఎక్స్టింగ్విషర్ని ఎంచుకోవడం చాలా చాలా ముఖ్యం. మనకు మార్కెట్లో రకరకాల ఫైర్ ఎక్స్టింగ్విషర్లు దొరుకుతాయి. ప్రతి రకం మంటకు ఒక స్పెసిఫిక్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది. ప్రధానంగా మనం చూసేవి వాటర్, ఫోమ్, డ్రై పౌడర్, కార్బన్ డయాక్సైడ్ CO2, ఇంకా CTC లాంటివి. వాటిని ఎలా గుర్తించాలి, వాటి మీద ఉన్న లేబుల్స్ని ఎలా చదవాలి, ఏది దేనికి వాడాలి అనేది ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా వాటర్ ఫిల్డ్ ఎక్స్టింగ్విషర్లు. వీటిని కేవలం క్లాస్ ఏ మంటలకు అంటే కలప, కాగితం లాంటి వాటిని ఆర్పడానికి మాత్రమే వాడాలి. వీటి బాడీ మొత్తం రెడ్ కలర్లో ఉంటుంది, దానిమీద వాటర్ అని పెద్దగా రాసి ఉంటుంది. వీటిలో మళ్ళీ 2 రకాలున్నాయి. లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నది గ్యాస్ కార్ట్రిడ్జ్ టైప్. ఇందులో నీటితో పాటు ఒక చిన్న క్యాప్స్యూల్లో హై ప్రెషర్తో CO2 గ్యాస్ ఉంటుంది. మనం లివర్ నొక్కినప్పుడు ఆ క్యాప్స్యూల్ పగిలి గ్యాస్ ఫోర్స్గా నీటిని బయటకు తోస్తుంది. రైట్ సైడ్ ఉన్నది స్టోర్డ్ ప్రెషర్ టైప్. ఇందులో నీటితో పాటే గాలిని లేదా నైట్రోజన్ని హై ప్రెషర్తో నింపి పెడతారు. దీనిమీద ఒక ప్రెషర్ గేజ్ కూడా ఉంటుంది. ఆ ముళ్ళు గ్రీన్ జోన్లో ఉంటే ఎక్స్టింగ్విషర్ రెడీగా ఉన్నట్టు. నెక్స్ట్ ఫోమ్ ఎక్స్టింగ్విషర్లు. ఇవి క్లాస్ బి మంటలకు అంటే పెట్రోల్, డీజిల్ లాంటి లిక్విడ్ ఫైర్స్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇది మండుతున్న లిక్విడ్ పైన ఒక ఫోమ్ లేయర్ని, ఒక దుప్పటిలా కప్పేస్తుంది. దాంతో ఆక్సిజన్ సప్లై కట్ అయిపోయి మంటలు ఆరిపోతాయి. దీని బాడీ క్రీమ్ కలర్లో గానీ లేదా రెడ్ కలర్ మీద క్రీమ్ బ్యాండ్తో గానీ ఉంటుంది. దానిమీద ఫోమ్ అని రాసి ఉంటుంది. ఒక చాలా ముఖ్యమైన వార్నింగ్, ఫోమ్ ఎక్స్టింగ్విషర్లను ఎలక్ట్రికల్ ఫైర్స్ మీద అస్సలు వాడకూడదు. ఎందుకంటే ఫోమ్లో ఎక్కువ శాతం నీళ్లే ఉంటాయి. అది కరెంట్ షాక్కి కారణమవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది డ్రై పౌడర్ ఎక్స్టింగ్విషర్, షార్ట్కట్లో DPE అంటారు. దీన్ని ABC ఎక్స్టింగ్విషర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది క్లాస్ ఏ, బి మరియు సి ఈ 3 రకాల మంటల మీద పనిచేసే ఒక మల్టీపర్పస్ ఎక్స్టింగ్విషర్. కొన్నిసార్లు ఎలక్ట్రికల్ ఫైర్స్ మీద కూడా వాడతారు. ఇది చాలా కామన్గా మనకు కనిపిస్తుంది. దీని బాడీ మీద ఒక బ్లూ కలర్ బ్యాండ్ ఉంటుంది. దానిమీద పౌడర్ అని రాసి ఉంటుంది. క్లాస్ డి మెటల్ ఫైర్స్ కోసం స్పెషల్ డ్రై పౌడర్ ఎక్స్టింగ్విషర్లు కూడా ఉంటాయి, కానీ అవి వేరే. ఇక ఇది కార్బన్ డయాక్సైడ్ లేదా CO2 ఎక్స్టింగ్విషర్. దీన్ని గుర్తుపట్టడం చాలా ఈజీ, ఎందుకంటే దీని నాజిల్ ఒక పెద్ద నల్లని హార్న్ లాగా ఉంటుంది. ఇది క్లాస్ బి మంటలకు, ఇంకా ముఖ్యంగా ఎలక్ట్రికల్ పరికరాల అంటే క్లాస్ డి మంటలకు చాలా పర్ఫెక్ట్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది వాడిన తర్వాత ఎలాంటి మురికిని, అవశేషాలను వదిలిపెట్టదు. గ్యాస్ కాబట్టి అది గాలిలో కలిసిపోతుంది. అందుకే కంప్యూటర్లు, సర్వర్ రూమ్స్, సెన్సిటివ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ దగ్గర దీన్నే వాడతారు. అయితే చిన్న గదుల్లో వెంటిలేషన్ లేని చోట వాడితే ఇది ఆక్సిజన్ లెవెల్స్ని తగ్గించేస్తుంది కాబట్టి ఊపిరి ఆడకుండా పోయే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి.
ఓకే, ఇప్పటిదాకా మనం ఫైర్ టైప్స్, వాటిని ఆర్పే ఎక్స్టింగ్విషర్ల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు రియల్ లైఫ్లో ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మనం స్టెప్ బై స్టెప్ ఏం చేయాలో చూద్దాం. ఈ ప్రొసీజర్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండటం చాలా చాలా అవసరం. రైట్, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్, వెంటనే ఫైర్ అలారం మోగించాలి, లేదా ఫైర్ ఫైర్ అని గట్టిగా అరిచి అందర్నీ అలర్ట్ చేయాలి. సెకండ్, వీలైతే మీకు ప్రమాదం లేకుండా చూసుకుని మెయిన్ పవర్ సప్లై, గ్యాస్ సప్లై లాంటివి ఆఫ్ చేయాలి. థర్డ్, రూమ్ డోర్స్, విండోస్ క్లోజ్ చేయాలి, కానీ లాక్ మాత్రం చేయకూడదు. ఇది ఆక్సిజన్ సప్లైని తగ్గిస్తుంది. ఫోర్త్, మంటలు ఇంకా చిన్నగా ఉండి దాన్ని మనం ఆర్పగలమనిపిస్తేనే సరైన ఎక్స్టింగ్విషర్తో ఆర్పడానికి ట్రై చేయాలి. మీకు డేంజర్ అనిపిస్తే అస్సలు ప్రయత్నించొద్దు. ఫిఫ్త్, మంటలు కంట్రోల్లో లేకపోతే వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు వెళ్లి ముందుగా అనుకున్న సేఫ్ అసెంబ్లీ పాయింట్కు చేరుకోవాలి. సిక్స్త్, వీలైతే అది ఏ రకమైన మంటో గుర్తుపట్టడానికి ట్రై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఫైర్ డిపార్ట్మెంట్కి హెల్ప్ అవుతుంది. మనం ఇప్పటిదాకా నేర్చుకున్న క్లాసిఫికేషన్ మొత్తాన్ని ఈ టేబుల్ ఒకే దగ్గర చూపిస్తుంది. ఎగ్జామ్ రివిజన్ కోసం ఇది చాలా హెల్ప్ఫుల్. ప్రతి క్లాస్కి ఏ ఫ్యూల్ కారణమో స్పష్టంగా గుర్తుంచుకోండి. క్లాస్ ఏ అంటే సాలిడ్స్, క్లాస్ బి అంటే లిక్విడ్స్, క్లాస్ సి అంటే గ్యాసెస్, ఇక క్లాస్ డి అంటే మెటల్స్ మరియు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. ఈ టేబుల్ నుండే డైరెక్ట్ క్వశ్చన్స్ రావచ్చు, సో దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సరే, మనకు ఏ ఫైర్కి ఏ ఎక్స్టింగ్విషర్ వాడాలో తెలిసింది. సరైన దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. మరిప్పుడు దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి? దానికోసం ప్రపంచవ్యాప్తంగా ఒక సింపుల్ టెక్నిక్ ఫాలో అవుతారు. అదే PASS. ఈ ఒక్క పదం గుర్తుంచుకుంటే చాలు, ఎవరైనా సరే ఫైర్ ఎక్స్టింగ్విషర్ని చాలా ఈజీగా ఉపయోగించవచ్చు. ఈ PASS మెథడ్లో ప్రతి లెటర్కి ఒక మీనింగ్ ఉంది. P అంటే పుల్ ద పిన్. ఎక్స్టింగ్విషర్ హ్యాండిల్ పైన ఒక సేఫ్టీ పిన్ ఉంటుంది, ముందు దాన్ని గట్టిగా లాగేయాలి. A అంటే ఎయిమ్ ఎట్ ద బేస్ ఆఫ్ ద ఫైర్. నాజిల్ని మంటల మీద కాదు, మంటలు ఎక్కడైతే పుడుతున్నాయో ఆ బేస్ మీద, ఆ మూలం మీద గురిపెట్టాలి. S అంటే స్క్వీజ్ ద లీవర్. పైనుండే లీవర్ను నెమ్మదిగా గట్టిగా నొక్కాలి, అప్పుడు లోపలున్న ఏజెంట్ బయటకొస్తుంది. ఇక చివరి S అంటే స్వీప్ ఫ్రమ్ సైడ్ టు సైడ్. నాజిల్ని నెమ్మదిగా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కు ఊపుతూ స్ప్రే చేయాలి. మంటలు పూర్తిగా ఆరిపోయే వరకు స్ప్రే చేస్తూ ఉండాలి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, పుల్, ఎయిమ్, స్క్వీజ్, స్వీప్. రైట్, మనం ఇప్పుడు ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. ఇందులో మనం ఫైర్ సేఫ్టీకి సంబంధించి కొన్ని చాలా ముఖ్యమైన జాగ్రత్తలు తెలుసుకుని ఇప్పటిదాకా మనం నేర్చుకున్న టాపిక్ మొత్తాన్ని ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ఇవి ప్రాక్టికల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు. కొన్ని చాలా ముఖ్యమైన జాగ్రత్తలు వినండి. 1, కొన్నిసార్లు మంటలు ఆరిపోయినట్టే అనిపించి మళ్ళీ ఒక్కసారిగా రాజుకుంటాయి. దానికి సిద్ధంగా ఉండాలి. 2, మీరు ఫైట్ చేస్తున్నా మంటలు తగ్గట్లేదంటే హీరోయిజం చూపించొద్దు, వెంటనే అక్కడ్నుంచి సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోండి. 3, కొన్ని ప్లాస్టిక్స్ లేదా కెమికల్స్ కాలినప్పుడు వచ్చే పొగ చాలా విషపూరితం. అలాంటి పొగ వస్తుంటే అస్సలు ఫైట్ చేయొద్దు, దాన్ని పీలిస్తే ప్రాణాలకే ప్రమాదం. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, చివరి పాయింట్, ఆస్తి కన్నా మీ ప్రాణం విలువైంది. మిమ్మల్ని లేదా ఇతరులను డేంజర్లోకి నెట్టొద్దు. ఓకే, మొత్తం టాపిక్ని ఒకసారి ఫాస్ట్గా రివిజన్ చేద్దాం. ఫైర్ ట్రయాంగిల్కి కావలసినవి ఫ్యూయల్, హీట్, ఆక్సిజన్. మంటలను ఆర్పే పద్ధతులు స్టార్వేషన్, స్మదరింగ్, కూలింగ్. క్లాసిఫికేషన్ విషయానికొస్తే క్లాస్ ఏ ఫైర్కి వాటర్ బెస్ట్, క్లాస్ బి లిక్విడ్ ఫైర్కి ఫోమ్ లేదా పౌడర్ వాడాలి, నీళ్లు అస్సలు వాడొద్దు. క్లాస్ డి ఎలక్ట్రికల్ ఫైర్కి CO2 లేదా డ్రై పౌడర్ మాత్రమే వాడాలి, నీళ్లు లేదా ఫోమ్ అస్సలు వాడొద్దు. ఇక ఎక్స్టింగ్విషర్ని వాడే పద్ధతి PASS, పుల్, ఎయిమ్, స్క్వీజ్, స్వీప్. ఈ పాయింట్స్ ఎగ్జామ్స్కి చాలా చాలా ముఖ్యం, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ రోజు క్లాస్లో మనం ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అన్ని ముఖ్యమైన విషయాలను చాలా వివరంగా తెలుసుకున్నాం. ఈ సమాచారం మీకు బాగా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తప్పకుండా అడగండి. ఈ క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న, మీ ఇంట్లో లేదా మీ వర్క్ ప్లేస్లో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఏ రకానికి చెందినదో మీకు తెలుసా? ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. మరో ఇంపార్టెంట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.